నమస్తే. నేను సిరి. అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన అయితే బెయిల్ మీద అయితే విడుదలయ్యారు. ఆ తర్వాత చిరంజీవి గారిని, ఇంకా నాగబాబు గారిని అయితే కలిసారు. కాకపోతే ఇక్కడ అంటే పవన్ కళ్యాణ్ గారిని అంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలుద్దాం అనుకుంటే ఎన్ని సార్లు ట్రై చేసినా కూడా అవి విఫలమవుతున్నాయి. మరి ఎందువల్ల? దేనివల్ల మరి పవన్ కళ్యాణ్ గారిని కలవలేకపోతున్నారు? ఇప్పుడైతే మరి నేరుగా వెళ్లి ఆ పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం ఉన్నట్టు కూడా మరి చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులు కూడా. సార్, ఇప్పుడు చూస్తుంటే మనం చూసాం ఒక ఘటన తర్వాత, అంటే సంధ్య థియేటర్లో జరిగిన ఘటన తర్వాత ఆ ఘటన గురించి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. తర్వాత బెయిల్ వచ్చింది, విడుదలయ్యారు. విడుదలైన తర్వాత చిరంజీవి గారింటికి, నాగబాబు గారింటికి అయితే వెళ్ళి అల్లు అర్జున్ గారు అయితే కలిశారు. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని కలుద్దామని ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అంటే ఆ ప్రయత్నాలు అన్ని విఫలమవుతున్నాయి. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి కలుద్దాం అని చెప్పేసి బన్నీ గారు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఇందులో వాస్తవం ఉందా? వెళ్ళి కలిసే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఒకటమ్మా, ఒకప్పుడు ఈ అల్లు అర్జున్ ఫ్యామిలీ అంటే అరవింద్ గారి ఫ్యామిలీ, చిరంజీవి గారి ఫ్యామిలీ. చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే చిరంజీవి గారి నాగబాబు, పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి గారి ఫ్యామిలీలో ఒక పార్ట్గా ఉండేవాళ్ళు. అట్లాగే అల్లు అర్జున్ అనేది ఆయనకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది కాదు. అరవింద్ రెక్కల కింద బిడ్డలాగా ఉండేవాడు. ఈ రెండు కుటుంబాలు చాలా సమైక్యంగా ఉండేది. ఎందువల్ల అంటే అరవింద్ గారు ఒక ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్, చిరంజీవి గారు ప్రముఖ హీరోనే కానీ ఆర్థిక అంశాల్లో ఆయనకు అంత ఇది లేదు, అవగాహన. చిరంజీవి గారు బాగా సంపాదిస్తున్న టైంలో అల్లు అర్జున్ గారు బావమరిది బ్రతుకు కోరతాడంటారు కదా, అలా చిరంజీవి గారికి సంబంధించిన ఆర్థిక అంశాలు చక్కబెట్టడంలో అరవింద్ గారు చాలా ప్రముఖ పాత్ర వహించాడు, బాధ్యతాయుతమైన పాత్ర వహించాడు, విశ్వసనీయంగా వ్యవహరించాడు. ఆ విషయంలో దానివల్ల ఏమైందంటే నాగబాబు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ అరవింద్ గారు అంటే ఒక గౌరవ భావం ఉండేది. ఎందుకంటే మన అన్నయ్య సంపాదించినా కూడా ఆ సంపాదించిన ఆస్తిని ఒక సక్రమ పద్ధతిలో ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఎలా దాన్ని నిర్వహించుకోవాలి అనేది చూస్తున్నాడు, మంచి సలహాలు ఇస్తున్నాడు. మన కుటుంబ శ్రేయభిలాషానే ఉండేది. ఒకటి ఏంటంటే ఎప్పుడైతే చిరంజీవి గారు బాగుంటారో నాగబాబు గారు బాగున్నట్టే పవన్ కళ్యాణ్ గారు బాగున్న కింద లెక్క. అప్పట్లో వీళ్ళకి ఇంత ఆర్థిక స్వాతంత్రం లేదు వీళ్ళిద్దరికి. ఆయన రెక్కల కింద అన్న కింద ఉండేవాడు. తర్వాత స్లోగా ఈయన సినిమాల్లోకి వచ్చాడు. అట్లాగే నాగబాబు గారు కూడా మరీ పెద్ద హీరోగా పవన్ కళ్యాణ్ అంత ఫేమస్ అవ్వలేకపోయాడు. ఆయన 1-2 సినిమాలు తీసి కూడా ఆర్థికంగా దెబ్బతిన్నాడు. ఆ టైంలో కూడా కొంచెం చిరంజీవి గారు ఆయన ఆదుకున్నాడని చెప్తారు కొంతవరకు. మరి ఎంత అనేది మనం పూర్తిగా చెప్పలేము. అయితే ఏమైందంటే అరవింద్ గారి కుటుంబంలో నుంచి కూడా అల్లు అర్జున్ హీరోగా వచ్చిన తర్వాత అంతకుముందు సినిమాల్లో లేనంత వరకు ఈ రెండు కుటుంబాల మధ్యలో ఏ విధమైనటువంటి కల్మషం లేదు. హీరోగా చిరంజీవి గారే బాగా షైన్ అయ్యాడు. అదొక హీరో అడ్మిరేషన్తో ఉండేది ఆ కుటుంబం. తర్వాత వాళ్ళు నిర్మాతలుగా ఉండేవాళ్ళు, గీతా ఆర్ట్ ఫిల్మ్స్ అని. తర్వాత ఎప్పుడైతే అర్జున్ సినిమాల్లోకి రావటం, తను కూడా స్లోగా పెరుగుతూ వెళ్ళటం, మలయాళీ ఫిల్మ్స్లోను ఇతర ప్రాంతీయ భాషా సినిమాల్లో కూడా ఒక మార్కెట్ సంపాదించగలిగారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు చార్టెడ్ అకౌంటెంట్గా అరవింద్ గారికి ఉండే వ్యాపార దృక్పథాన్ని ఒక ఫిల్మ్ మ్యాగజైన్ కూడా ఉంది వాళ్ళకి, ఇంగ్లీష్ ఫిల్మ్ మ్యాగజైన్, మంచి దాని మూలాన్ని ప్రమోట్ చేసుకున్నారు. వాళ్ళకి ఆ స్ట్రాటజీని ఎట్లయితే చిరంజీవి గారికి ఆర్థిక సలహాదారుగా వ్యవహరించాడో, ఇతను కెరీర్ సలహాదారుగా అరవింద్ వ్యవహరిస్తూ కొడుకుని ప్రమోట్ చేసుకుంటాం కన్నా ఇంకెవరికైనా ఏముంటుంది? ఇప్పుడు ఎవరికో ప్రమోట్ చేయటం వేరు, సొంత కొడుకుని ప్రమోట్ చేసుకోవటం. వాళ్ళకి ఆర్థికంగా కూడా బాగా అప్పుడు స్థిరపడిపోయారు గీతా ఆర్ట్ ఫిల్మ్స్ ద్వారా. అల్లు రామలింగయ్య గారే ఒక స్థాయిలో సంపాదించాడు ఒక కమెడియన్ గాని, అట్లాగే ఒక హీరోని అల్లుడిగా చేసుకున్నాడు. ఇప్పుడు మనవాడు కూడా ఆయన బతికున్న టైంలోనే హీరోగా కూడా కొంత ఎస్టాబ్లిష్ అయ్యాడు. ముఖ్యంగా మలయాళ భాషల్లో బాగా వీళ్ళకి డబ్బులు వచ్చినాయి, ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా వచ్చేసినాయి. ఇప్పుడు చిరంజీవి గారు ఫ్యామిలీ ఎంత ఆర్థికంగా పటిష్టంగా ఉందో అరవింద్ గారి ఫ్యామిలీ కూడా ఇంచుమించుగా అంతే పటిష్టతగా ఉంది. దాంతో మీరేంటి అనే క్వశ్చన్ కూడా వచ్చేసింది రెండు కుటుంబాల మధ్యలో. మీరేనా హీరోలు, మా అర్జున్ ఏమైనా తక్కువడా, మీకు ఇంకా తెలుగులోనే మా వాడికి మార్కెట్ ఇంకా చాలా ఎక్కువ ఉందనే ఒక ఇగో మొదలైపోయింది. ఆ మొదలవటంతో అదే టైంలో పవన్ కళ్యాణ్ గారు కూడా యంగ్ హీరోనే కదా కొంతవరకు, అట్లా కొంత స్పర్ధలు వచ్చినాయి. సరే, అనుకోని పరిస్థితిలో మొన్న పుష్ప 2 సంధ్య థియేటర్ దగ్గర జరగటం, అప్పుడు వెంటనే ఎందుకంటే బయట పడితే బాగోదు కదా అన్నట్టుగా చిరంజీవి గారు ఆయన భార్య కూడా వెళ్ళి, పేరు ఏంటి,
సురేఖ గారు కూడా వెళ్ళారు. ఎందుకంటే సొంత అన్న కొడుకు మేనల్లుడే కదా. అట్లాగే చిరంజీవి గారికి కూడా బావమరిది అంటే ఆ గౌరవం ప్రేమ ఉన్నాయి, వెళ్ళారు. అట్లాగే నాగబాబు గారు కూడా వెళ్ళారు, పలకరించి వచ్చారు. అది అయిపోయింది. అది అప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు కాబట్టి ఇంటికి వెళ్ళారు. అప్పుడు మరి అరవింద్ గారు ఉండొచ్చు ఊరికే పరామర్శగా కొంచెం ధైర్యం చెప్పడానికి నైతికంగా. అయితే వెంటనే ఇప్పుడు గతంలో చెప్పా కదా, కొంత స్పర్ధలు వచ్చినాయి, వీళ్ళ మధ్యలో ఇగో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. స్పర్ధలు అనలేం కానీ ఇగో అంటే మీరే కాదు, మాకు కూడా పెద్ద మార్కెట్ ఉంది, మేము కూడా పాన్ ఇండియా హీరోలు అయిపోయాము. అర్జున్ తమ్ముడు కూడా హీరో కదా, శిరీష్ కూడా హీరో. అట్లా మీ కుటుంబంలో ఎట్లా హీరోలు ఉన్నారు, ఎంత పాన్ ఇండియా స్టార్లు ఉన్నారు, మా కుటుంబంలో కూడా ఉన్నారు, అంతకన్నా ఎక్కువ కూడా ఉన్నారు, మేము కూడా మార్కెట్లో ఇండియా లెవెల్లోనే మాకు ఒక మార్కెట్ ఉందన్న ఈగోయిస్టిక్ దీనిలో ఉన్నారు. ఎప్పుడైతే మొన్న ఒకసారిగా షాక్ తిన్నారు, వాళ్ళ ఇంటికి పోలీసులు రావటం, తీసుకెళ్ళటం, గతంలో వాళ్ళు ఎప్పుడు ఇలాంటి సంఘటనలు చూసి ఉండలేదు. దాంతో ఆ కంగారులో ఈయన అరవింద్ గారు కూడా కారులోకి ఎక్కేసాడు, అంటే కొడుకు ఏదో అయిపోతుందని. అదే కనుక రాజకీయ కుటుంబాలు లేకపోతే ఇలాంటి ఆటుపోట్లు తిన్న కుటుంబాలు అయితే అంత భయపడరు. సరే తీసుకెళ్తారు, ఏమైందని, అది చాలా చిన్న ఇష్యూ. సరే ఎక్కాడు, అయిపోయింది. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఏమనుకున్నాడంటే ఎట్లయినా వాళ్ళు సీనియర్స్ ఫీల్డ్లో, చిరంజీవి గారికి పొలిటికల్గా కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, కేంద్ర మంత్రిగా చేశాడు. తర్వాత ఇప్పుడేమో వాళ్ళ రెండు పవన్ కళ్యాణ్ గారు మా ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు, హైదరాబాద్లో లేడు కాబట్టి కలవటానికి కుదరలేదు. ఇంకోటి ఏంటంటే ఆయనకి ఎప్పుడు ప్రోగ్రామ్స్ ఎక్కడ ఎప్పుడు ఉంటాడో తెలియదు. ఇప్పుడు ఆయనకి ఒక స్నేహితుడు రైటర్ ఉన్నాడు త్రివిక్రమ్, ఎప్పుడైనా పబ్లిక్ స్పీచెస్ తర్వాత స్ట్రాటజీస్ చెప్పే వ్యక్తి ఆయనే. పవన్ కళ్యాణ్ గారికి సన్నిహితుడు కాబట్టి అర్జున్ త్రివిక్రమ్ను పట్టుకుని త్రివిక్రమ్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. వెళ్తాడు కూడా ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాడు. ఎందుకంటే చిరంజీవి గారు పెద్ద ఆయన, మొదటి హీరో ఆయనే కదా ఆ కుటుంబంలో. రెండోది నాగబాబు, చిరంజీవి గారికి తర్వాత నాగబాబు ప్రముఖుడు. తర్వాత ఇప్పుడు ఆయన కూడా మంత్రి కాబోతున్నాడు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ రాజకీయంగా పలుకుబడి లేకపోవటం వలన ఒక పోలీస్ కేసులో స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది. రాజకీయ పలుకుబడి కూడా అవసరం. ఎంత ఆర్థికంగా మనం పరిపుష్టమైన వేల కోట్లతో విల్లాలు కట్టుకున్నా ఎంతో కొంత రాజకీయంగా ఉండాలనేది ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది. దాంతో పవన్ కళ్యాణ్ గారిని కూడా తక్కువ అంచనా వేయకుండా ముందు మనం వెళ్ళి కలవటమే మంచిది, అందులో అంతకుముందల్లా కలిసి ఉన్నాం కదా. సరే, ఎవరి గొప్పదనం వాళ్ళకు ఉంది. అర్జున్ గొప్పదనం అర్థం కొంటే మార్కెట్, అట్లాగే పవన్ కళ్యాణ్ వయసులో అర్జున్తో పోలిస్తే పవన్ కళ్యాణ్ పెద్ద ఆయన. గతంలో అరవింద్ గారికి కూడా బాగా అభిమానించిన వ్యక్తి కాబట్టి వెళ్ళి కలిసే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మొన్న ఆ మధ్య అల్లు అర్జున్ ఈయన జనసేన పార్టీ కూటమిలో తెలుగుదేశంలో ఉన్నా కూడా దాన్ని ధిక్కరించి వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతుగా ప్రచారం చేశాడు. ఆ టైంలో మరి వీళ్ళు చెప్పుంటారు మరి మీరు వెళ్ళొద్దు అని. అయినా మాకు కూడా ఎందుకు ఆర్థిక స్వేచ్ఛ ఉంది కదా, మాకంటూ కొన్ని రాజకీయ అభిప్రాయాలు ఉంటే మీకేంటి అనే ధిక్కారంగా వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు చేసిన తప్పులు సవరించుకునే ప్రయత్నంలో భాగంగా మళ్ళీ ఈ రాజీ ప్రయత్నాలు చేసుకుంటున్నారని మనం అర్థం చేసుకోవచ్చు ఈ రెండు కుటుంబాల్లో. థ్యాంక్ యూ శ్రీ, మన వీక్షకులు.